ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి కేబినెట్ విస్తరణ జరిపేశారు. ఎంతో డేర్ చేసి మరీ వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టేశారు. వాస్తవానికి పార్టీ ఫిరాయించిన వారిపై కోర్టులో కేసు నడుస్తోంది. మరోపక్క ఈ అంశం స్పీకర్ పరిధిలో ఉంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు డేర్గా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ డేరింగ్ నిర్ణయం వెనక అసలు కథ ఏంటనేది ఇప్పుడు బయటకు వచ్చింది. వాస్తవానికి వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేశారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్ విస్తరణకు ముందు ఎమ్మెల్యేలంతా రాజీనామా లేఖలను స్పీకర్కు ఇచ్చినట్టు, అవి గవర్నర్కు అందినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో కూడా అదే జరిగింది. తలసానికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత తాను రాజీనామా లేఖను స్పీకర్కు ఇచ్చినట్లు ప్రకటించారు. రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. ఏపీ విషయంలో కూడా ఇదే తరహాలో జరిగిందనేది పలువురి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ గవర్నర్ దగ్గర నుంచి రావాలి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా గవర్నర్ నిర్ణయాలే కీలకం. ఒక వివాదం చర్చకు వచ్చినప్పుడు రాజ్యాంగ పరిరక్షకుడిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత గవర్నర్పై ఉంది. ఇప్పుడు జరుగుతున్నది కరెక్టా కాదా అనేది గవర్నర్ తేల్చాలి. ఈ రాజధర్మం వెనక ఏం జరిగిందనేది కూడా ప్రజలకు తెలియజేయాలి. ఇప్పటికే ఈ విషయంపై జగన్ గవర్నర్కు లేఖ కూడా రాశారు. మరి ఆ లేఖకు అయినా గవర్నర్ సమాధానం ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. మొత్తానికి ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లతోనే వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం జంపింగ్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టిన సమయంలోనూ రాజీనామా విషయాన్ని సీక్రెట్గానే ఉంచారు. ఇప్పుడు అదే సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బయటపెడితే గానీ ప్రజలకు క్లారిటీ రాదు. మరి గవర్నర్ ఏం చేస్తారో సందిగ్ధంగానే ఉంది. ఒకవేళ ఈ విషయంపై ఎవరైనా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నిస్తే సమాధానం చెప్తారేమో చూడాలి.